చాలామందికి జిమ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళగానే బల్క్ చేయాలా, కటింగ్ చేయాలా అనేది రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఈ 3 విషయాలు చెప్తే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే జిమ్కి వెళ్తున్నారో ఈ బల్కింగ్, కటింగ్ అనే సెక్షన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ వెయిట్ ట్రైనింగ్ చేయండి. మీరు ఎలా అయితే వెయిట్ ట్రైనింగ్ చేస్తారో దానివల్ల మీకు మజిల్ మాస్ అనేది పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఫ్యాట్ లాస్ అవుతూ ఉంటుంది. మీకు స్ట్రెంత్ ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత రెండో ప్రాసెస్ స్టెప్ నెంబర్ 2 మజిల్ బిల్డింగ్ ఎలా అయితే చేయాలనుకున్నాం. ఫస్ట్ ఒక వర్కౌట్ షెడ్యూల్ మంచిగా ప్లాన్ చేసుకోవాలి. 5 వేరియేషన్స్, 4 వేరియేషన్స్ చాలు. 3 సెట్స్, 12 రెపిటేషన్స్ మంచిగా వెయిట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మంచి పర్ఫార్మెన్స్తో చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ వీక్ కల్లా ఈ ఫస్ట్ వీక్లో చేసిన వెయిట్స్ కన్నా కొద్దిగా ఇంప్రూవ్. ఇలా 5 kgs లేపితే నెక్స్ట్ టైం 7.5 kgs లేపేటట్టు, ఒకవేళ 10 లేపితే 12.5 kgs లేపేటట్టు ఇలా మెల్లమెల్ల ఇంక్రీజ్ చేయాలి. వీక్ బై వీక్ మన స్ట్రెంత్ అండ్ మజిల్ మాస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాని తగ్గట్టు డైట్ ప్లాన్ కూడా మంచిగా ఉండాలి. అండ్ స్టెప్ నెంబర్ 3 మన 4 to 6 months వరకు ఇదే వేరియేషన్ ఇలాగే చేస్తుండాలి. దాని తర్వాత మనకి మజిల్ మాస్ అనేది కొద్దిగా యాడ్ అవుతుంది, స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది, బాడీకి వెయిట్స్ అలవాటు అవుతూ ఉంటాయి. దాని తర్వాత మనం ఏం చేయాలంటే కటింగ్ వర్కౌట్ అనేది యాడ్ చేసుకోవాలి. డైట్ పరంగా, మళ్ళీ మనకి మనం చేసే వర్క్ పరంగా, రెస్ట్, దాని తగ్గట్టు మన క్యాలరీస్ ఎంత తీసుకోవాలనేది, మరి వర్కౌట్ షెడ్యూల్ ఎలా చేయాలనేది మంచిగా ఒక లాంగ్ పీరియడ్ వరకు ఇలా చేసుకుంటూ వెళ్తే మనకంటూ ఒక డ్రీమ్ బాడీ వస్తుంది. ఏది సింపుల్గా అయితే రాదు. దానికోసం కష్టపడాలా, లాంగ్ పీరియడ్ పెట్టుకోవాలి. 6 నెలలు, 8 నెలలు, సంవత్సరాలు కూడా రాదు. 2 to 3 years మనమైతే ఇలాగే కంపల్సరీ చేస్తుండాలి. అప్పుడు మనం అనుకున్న బాడీ వస్తుంది. 4 రోజులు చేసి ఒక 6 రోజులు ఇంట్లో పండుకుంటే వచ్చింది కూడా పోయింది. సో ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్స్.